హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. మొత్తం మీద నిన్న జరిగిన స్టోరీ అందరికీ తెలిసిందే. రకరకాల ఆరోపణల నేపథ్యంలో జడ్జి దగ్గర నిజంగా న్యాయం గెలిచిందని చెప్పుకోవచ్చు. అనేక రకాల కుట్రలు కుతంత్రాలు ఒక వ్యక్తి మీద చేయడం సర్వసాధారణమే. ఎవరికైతే వాయిస్ ఉంటుందో ఆ వాయిస్ తొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంటది. అందులో ఎల్ఎంఎల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు 1,00,000 మంది ఉంటారు. కానీ బాధితులకు న్యాయం చేసే వరకు ఇక్కడ ప్రజా వాయిస్ మాత్రం కొట్లాడుతుంది అన్న విషయం మర్చిపోకూడదు. అది మంత్రి కావచ్చు, ఎల్ఎంఎల్ కావచ్చు, ఇంకో ఎల్ఎంఎల్ కావచ్చు, ఎవరైనా డోంట్ కేర్, బాజాప్తా ముందుకే వెళ్తాం. మీ కుట్రలన్నీ ఎవడు చెప్పిస్తున్నాడు, ఎక్కడి నుంచి కుట్రలు జరుగుతుంది అంతా తెలుసురా బాబు. మాకు ఏం ఫిగర్ లేదు, బాజాప్తుగా ముందుకు వెళ్ళడమే తెలుసు. ఎందుకంటే పబ్లిక్ నుంచి వచ్చినాము. పబ్లిక్లలో నడి రోడ్ల మీద ఎండల పడి ఎన్నో లైవ్లు చేసిన చరిత్ర మేడం శ్యామ్కు ఉంది. సరే, ఏది ఏమైనా ఒక మహిళ మన ఆఫీస్కి రావడం జరిగింది. ఆ మహిళకు అన్యాయం జరిగింది, నన్ను అన్ని విధాలుగా వాడుకున్నాడు, డబ్బుల విషయం కావచ్చు, శారీరక విషయం కావచ్చు, అన్ని విషయాలలో వాడుకొని నన్ను మోసం చేసిండు అని చెప్పడం జరిగింది. అదే విషయం మళ్ళీ ఎమ్మెల్యేకి నేను చెప్పడం జరిగింది. అన్న వేస్ట్ గా బ్లేమ్ చేసుకోకండి, మీరు సెటిల్ చేసుకోండి, దీన్ని మీడియాలో పెట్టి ఏం లాభం అంటే ఆయనకు చెప్పడం జరిగింది. ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఆయన లొకేషన్ పంపిస్తే వెళ్ళి పర్సనల్ గా కూర్చొని చెప్పిన తర్వాత మా జుక్కల్ ఎమ్మెల్యే అని నేనే స్టేటస్ పెట్టుకున్నా. మా జుక్కల్ ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీల బీసీల కోసం పనిచేస్తుందని. కానీ ఏడ పనిచేసిన చరిత్ర లేదు. ఉల్టా కాంగ్రెస్ నాయకుల పైన కేసులు అయితే ఉన్నాయి జుక్కల్లో. మరి జుక్కల్ ప్రజలు మంచోనే గెలిపించిళ్ళు అనుకుంటున్నారు అందరూ. ఇక ఇప్పుడిప్పుడే ఆట శురువైతుంది అనుకోవచ్చు. వాస్తవంగా ఏం జరుగుతుందో ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలు మాత్రం ఆరా తీస్తున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యేకు సంబంధించిన ఏం జరుగుతుందో అని ఆరా మాత్రం తీస్తున్నట్టు తెలుస్తా ఉంది. న్యాయస్థానంలో న్యాయం గెలిచింది, శ్యామ్ ను రిమాండ్ చేస్తారు, సంతోషపడదామని కొందరు టీవీలలో చూస్తే వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి మంచి రిజల్ట్ మాత్రం వచ్చింది. ఎందుకంటే ఒక ఆడపిల్ల అక్కడ అవమానంగా భరిస్తా ఉన్నది. ఆడపిల్ల 3-4 కేసులు వేసి ఎమ్మెల్యేల పైన కొట్లాడుతూ ఉంది. ఏ జర్నలిస్టులు కానీ ఏ ఇంత పెద్ద ఎత్తున మీడియా సంస్థలు ఉన్నా కూడా కనీసం బాధితుల పక్షాన నిలబడలేకపోతున్నాయి మీడియా సంస్థలు. ఓన్లీ డబ్బుల చుట్టూ తిరుగుతా ఉన్నాయి మీడియా సంస్థలు అన్న ఒక ఆరోపణలు అన్ని మీడియాల పైన మాత్రం ఉంది. సరే, నిన్న బెయిల్ వచ్చింది. వెలుగు పత్రిక రాసింది. వెలుగు పత్రిక మేడం శ్యామ్ చెంచల్గూడ జైలుకు, చెర్లపల్లి జైలుకు. ఎడబోయినరా మేడం శ్యామ్? మినిమం ఎథిక్స్ ఉండాలి కదా ఒక జర్నలిజం లో ఉన్నప్పుడు. రాజేంద్ర నగర్ లో మన వెలుగు రిపోర్టర్ లేడా? ఆ మిత్రుడికి తెలియదా? అన్ని పంపిస్తా ఉన్నారు కదా, మీరెందుకు దాన్ని మ్యానిపులేట్ చేసి రాస్తా ఉన్నారు? అంటే ఒక ఎమ్మెల్యే ఎస్సీ ఎస్టీ కేసు మేడం శ్యామ్ మీద పెడితే ఎటువంటి విచారణ లేకుండా ఎఫ్ఐఆర్లు చేస్తారు. ఎక్కడి న్యాయ వ్యవస్థ? న్యాయం కోర్టులలో బాజప్తుగా జరుగుతుంది, కానీ పోలీసుల అక్రమ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అంటే అధికారం ఉంటే సరిపోతుందా? ఎంతో మంది పైన అక్రమ కేసులు పెడతారు. వయా టీవీ రంజిత్ రెడ్డి పైన అక్రమ కేసు, న్యూస్ ల్యాండ్ శంకర్ పైన అక్రమ కేసు, యూనిట్ ఛానల్ చిల్క ప్రవీణ్ పైన అక్రమ కేసు, చిత్రగుప్తు ఛానల్ పైన అక్రమ కేసు గ్రీష్ పైన, మహిపాల్ యాదవ్ పైన అక్రమ కేసులు, తొలి వెలుగు రఘు కొట్లాడుతున్న తొలి వెలుగు రఘు పైన, అనేక భూకంపాలు తీసుకొస్తున్న తొలి వెలుగు రఘు పైన నోటీసులు. ఎటుపోతుంది వ్యవస్థ? వీళ్ళందరూ కొట్లాడుతూనే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు? ఏ జర్నలిస్ట్ అయితే జెన్యూన్ గా మాట్లాడతాడో ఆ జర్నలిస్ట్ పైన మనం ఆ గొంతు నొక్కే ప్రయత్నం చేయాలి కుట్రలో భాగంగా. ఇదా వ్యవస్థలు? అన్ని చూసే ఇక్కడికి వచ్చినాం. ప్రజా వాయిస్ పెట్టింది సంపాదించుకోవడానికి కాదురా నాయన. క్యూనిస్ లో 6 సంవత్సరాలు పనిచేసినా కూడా ఏ రోజు రూపాయి సంపాదించుకునే చరిత్ర మేడం శ్యామ్కి లేదు. ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఉంది. అదే చరిత్రను ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మా పిల్లలకి 10 మంది బాగుపడాలి. పేద ప్రజల వైపు, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల వైపు ఛానల్ ఉండాలి. వాళ్ళ వాయిస్ ను చూపించలేకపోతా ఉన్నారు. నేను అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసుకున్నారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఎస్ఐ గారు, సిఐ గారు, మన కేసులో ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ ఆల్ ఇన్వాల్వ్ అయ్యిండ్రు. అందరితో నిన్న మాట్లాడడం జరిగింది.
మరి బెయిల్ వచ్చిన తర్వాత ఇదే TV9 వచ్చింది, ఇదే మా న్యూస్ వచ్చింది, ఇదే బిగ్ న్యూస్ వచ్చింది, ఇదే HMTV వచ్చింది, వీళ్ళందరూ వచ్చింది కదా. మరి మేడం షామ్ 5 కోట్లు డిమాండ్ చేసిందని ఇదే స్క్రోలింగ్ ఇచ్చిన ఈ ఛానల్ అన్ని మరి నేను మాట్లాడిన మాటలు ఎందుకు అయ్యకపోతారు? ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతున్నాయా? ప్రభుత్వాలకు వత్తాసు పలికి ప్రభుత్వాల దగ్గర మోకరిల్లుతున్నారా ఛానల్స్ అన్ని? ఎవరైతే ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి కదా. ఆ బిడ్డకు 12 సంవత్సరాలుగా 14 సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉందే ఆ బిడ్డ, ఆడబిడ్డకు అన్యాయం జరుగుతున్నది. ఈ ఛానల్ అన్ని ఎందుకు స్క్రోలింగ్ ఇవ్వలేకపోతున్నాయి? అంటే ప్రభుత్వం ఏది చెప్తే ప్రభుత్వానికి జీ హుజూర్. ఏ అధికారంలో ఏ ప్రభుత్వం వస్తే శాటిలైట్ ఛానల్ అన్ని జీ హుజూర్. ఇదా వ్యవస్థ? వెలుగు తెలంగాణ రాష్ట్రంలో V6 వెలుగు అంటే ఒక బ్రాండ్ ఉంది. శ్యామ్ చర్చలు కూడా జైలుకు పోయినామని రాష్ట్రం సిగ్గుందా నీకు కొంచెమన్నా? ఒక వార్త రాసేటప్పుడు అథెంటికేషన్ అనేది ఉండాలి కదా. చూద్దాం ఏడు వరకు పోతుందో చూద్దాం. వాస్తవంగా నిన్న SOT పోలీసులు వచ్చి ఒక 3 సిస్టమ్స్, అలా ఒక సిస్టమ్ కు హార్డ్ డిస్క్ లేకపోవడం ద్వారా అది రిటర్న్ చేశారు. 2 సిస్టమ్స్, 2 ల్యాప్టాప్లు, నా ఫోను, కారు అన్ని సీజ్ చేశారు. ఇప్పుడు ఏం లేదు, ఒక ఫ్రెండ్ ఒక చిన్న కెమెరా ఉంటే దాంట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సరే, మున్ముందు ఇటువంటి చాలా ఎదుర్కోవాలి. ప్రజల కోసం కొట్లాడితేనే ఏదైనా మన మంచికి అనుకుంటాం. ఈ అక్రమ కేసులు, తాటకు చప్పులకు, ఈ ఎల్ఎంఎల్లకు భయపడే సవాల్ లేదు. ఆయనది మొత్తం బట్ట వేయాలి చేయాల్సిన అవసరం కూడా ఉంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో అంటే ఎవరైతే ఆడపిల్లల జోలికి వస్తే, ఒక తల్లికో చెల్లికో ఏదైనా అవమానం జరిగితే, నీ ఇంట్లో కుటుంబ సభ్యులకు జరిగితే తోడుకలు చూస్తా. ఎందుకంటే నాకు జరిగిన అవమానం అంటే రేవంత్ రెడ్డి భార్య పిల్లలను తిట్టడం ఎంత దుర్మార్గమో, ఒక ఆడపిల్లకు అవమానం జరిగితే తోడకలు తీస్తా అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తా ఉంటే 14 సంవత్సరాల కాలం పాటు ఆమె మొత్తం కోట్ల చుట్టూరు తిరుగుతా ఉంటే కనీసం ఆ ఆడపిల్లకి ఏడ అన్యాయం జరుగుతా ఉందో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఇటువంటి ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా మీరు చూస్తారని ఆశిస్తున్నా. నిజంగా మిమ్మల్ని కూడా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మా అన్నగా బాధితురాలు మిమ్మల్ని కూడా కలిసే ఆస్కారం ఉంది. ఎమ్మెల్యే అని చూడకుండా బాధితుల పక్షాల నిలబడాల్సిందిగా ముఖ్యమంత్రికి మనవి చేస్తున్నాం. ఇది ఓవరాల్ గా నిన్న జరిగిన ఇష్యూకు సంబంధించింది.